హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో కందిపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మనం ఇలా టేస్టీగా కందిపొడిని చేసి స్టోర్ చేసుకుంటే మన ఇంట్లో కర్రీస్ ఏమీ లేనప్పుడు రైస్లోకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకి రైస్ తినిపించేటప్పుడు కర్రీస్ ఏం చేయాలో తోచినప్పుడు ఇలా కందిపొడి వేసి నెయ్యి వేసి తినిపిస్తే పిల్లలు కమ్మగా ఉండడం వల్ల చాలా చక్కగా తినేస్తారు. అండ్ వెయిట్ గెయినింగ్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. ఈ టేస్టీ కందిపొడిని ఈ సింపుల్ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకోండి. దీనిలో 1/3 కప్ కందిపప్పును వేసుకోవాలి. దీనిని జస్ట్ లైట్గా వేయించుకోవాలి. ఇలా వేగిన దానిలో 1/4 టీ స్పూన్ శనగపప్పు, 1/4 టీ స్పూన్ పెసరపప్పు కూడా వేసుకుని వీటిని కూడా లైట్గా వేయించుకోవాలి. వీటిని మాత్రం లో ఫ్లేమ్లో వేయించండి. ఇవి 15 నిమిషాల వ్యవధిలో మంచి రంగుతో చక్కగా వేగిపోతాయి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న వాటిని ప్యాన్ నుండి వేరొక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మాత్రం ఎక్కువగా వేయకూడదు. దీనిలో 10 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి రెమ్మలు, 2 రెమ్మల కరివేపాకు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా జస్ట్ లైట్గా వేయిస్తే సరిపోతుంది. మరి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకుని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ఫ్రై చేసుకున్న పప్పులను దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిని మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలో మనం చల్లార్చి పెట్టుకున్న పోపును కూడా వేసుకుని దీనిలోనే రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకుని మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా మెత్తని పొడిలా చేసుకుంటే సరిపోతుంది. దీనిని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. దీన్ని ఎయిర్ కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. అదే ఫ్రీజ్లో అయితే 3 నెలల వరకు ఉంటుంది. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ కందిపొడి రెడీ. ఇది రైస్లోకే కాదండి, ఇడ్లీ, దోశల్లోకి చట్నీతో పాటు సర్వ్ చేసుకోవచ్చు. దీనిలో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్. దీనిని ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.